మనిషి ఎక్కడి నుండి వచ్చాడో తిరిగి అక్కడికే వెళ్తాడన్న సైద్ధాంతికంగా తెలియజేసేది నిమజ్జనమని. అది ఒక్క ఆది దేవుడు వినాయకుడి నుండి నేర్చుకుంటామని. ఈ నెల 17న జరిగే వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ సెక్రటరీ, కొత్తగూడెం గణేశోత్సవ కమిటీ ఉపాధ్యక్షులు దారా రమేష్ తెలిపారు. మంగళవారం జరిగే వినాయక నిమజ్జన ఏర్పాట్లు, నిమజ్జనం ప్రాముఖ్యతపై కెరటం ప్రతినిధితో ఫేస్ టు ఫేస్. నవరాత్రులు పూజలు అందుకొని మంగళవారం నాడు నిమజ్జన కార్యక్రమానికి ముస్తాబోతున్నటువంటి గణనాథుడి గురించి, కొత్తగూడెంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాల గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ తరహాలో కొత్తగూడెంలో కూడా దాదాపు 1000 నుంచి 1500 విగ్రహాలు ఇక్కడ ప్రతి సంవత్సరం కొలువై నిత్యం భక్తులతో పూజలు అందుకుంటా ఉన్నది. మంగళవారం ఈ నెల 17వ తారీఖున కొత్తగూడెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి ఏర్పాట్లు అనేవి చాలా ముమ్మరంగా, చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ కార్యక్రమాలు గురించి ప్రస్తుతం మనం గణేష్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు, విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు దారా రమేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆ ఏర్పాట్ల గురించి దారా రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల జరిగే 17వ తారీఖు జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? జై శ్రీరామ్. నిమజ్జన కార్యక్రమము హైదరాబాద్లో ఎలా జరుగుద్దో అలానే కొత్తగూడెంలో కూడా రంగరంగ వైభవంగా 36 సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు కనుక మొట్టమొదటిసారి కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ అయ్యింది. అలాగే ఇక్కడ కొత్తగూడెం పట్టణంలో నడి బొడ్డులో ఉన్న గణేష్ గుడి నుంచి వచ్చే వినాయకుడిని ఫస్ట్ ఆ వినాయకుడికి పూజ చేసి స్టార్ట్ అవుతుంటది. దీంట్లో కొత్తగూడెం పట్టణంలో ఉన్న పుర ప్రముఖులందరూ వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయి 3 టౌన్ సెంటర్లో ఒక వేదిక మీద రాజకీయాలకు అతీతంగా మాట్లాడేసేసి అందరూ స్వాగతము పలుకుతుంటారు. ఇది 37 సంవత్సరాల నుంచి జరుగుతుంది విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. ఇప్పుడు నవరాత్రుల పూజలు అందుకొని నిమజ్జన కార్యక్రమం అనేది దేవుళ్ళలో ఒక వినాయకుడికి మాత్రమే ఉన్నది. ఎందుకు ఈ వినాయకుడికి అంత ప్రత్యేకత, అంత స్పెషల్గా ఉండేటువంటి పూజ దేనివల్ల అసలు? అంటే విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని పూజ చేయాలంటే, విఘ్నాలు కలగకుండా పూజ చేయాలంటే మనం ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయాలి. అలా ప్రతిరోజు విఘ్నాలు కలగకుండా పూజ చేయాలంటే మానవ మాతలకి కష్టమని బౌలాశంకరుడైన శివపార్వతి కుమారుడైన విఘ్నేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఈశ్వరుడి తత్వమైన నల్లటి రేగడి మట్టితోని వినాయక ప్రతిమ చేసి ఆ ప్రతిమలో స్వామివారిని ఆహ్వానం చేసి 9 రాత్రులు పూజించి అంతే భక్తితో తన తల్లి గంగమ్మ ఒడిలో చేర్చడమే ఈ నిమజ్జనం యొక్క రహస్యం. అంటే ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళటమే ఈ నిమజ్జనోత్సవం. మనము మానవులు ఎంత భోగభాగ్యాలతో మనం తలదూగినా కూడా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడి పోవటమే ఈ నిమజ్జనం యొక్క రహస్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి ఏడాదికి ఒకసారి విగ్రహాల ఏర్పాటు అనేది ప్రతిసారి పెరుగుతూ ఉన్నది. అయితే దాంతోపాటుగా ఈ విగ్రహాల ఏర్పాటు అనేది ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసిన విగ్రహాలు అనేది పెరుగుతా మూలంగా పర్యావరణానికి కొంత హాని జరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి చాలామంది ప్రకృతి ప్రేమికులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఈ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏమైనా మట్టి విగ్రహాల పంపిణీకి కానీ వాటికి ఏర్పాటుకి కానీ మీరు ఏమైనా ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నారంటారు? అయితే ఈ సంవత్సరము మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ఎస్ సంఘ ఆధ్వర్యంలో మేము మట్టి విగ్రహాలు సుమారు 500 విగ్రహాలు మా బాబు దైవశ్వంత్ ఆస్ట్రేలియాలో ఉంటాడు, వారి సహకారంతో మేము కొత్తగూడెం పట్టణంలో నడిబొడ్డులో కూడా, అలాగే లక్ష్మీదేవిపల్లిలో, అలాగే చుంచుపల్లిలో కూడా మట్టి విగ్రహాలు పంచిపెట్టడం జరిగింది. అలాగే ప్రజలు కూడా అవగాహన కోసము ఈ మట్టి విగ్రహాలు కనుక మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. పర్యావరణ రక్షించడం కోసము ఎక్కువ కృషి చేస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. దీనికి కొత్తగూడెం పట్టణంలో శ్రీనగర్ థర్డ్ లైన్లో కూడా ఒక మట్టి వినాయకుడు విగ్రహము చేస్తున్నారు. అలాగే మేదర బస్తీలో కూడా బ్రహ్మంగారి గుడి దగ్గర కూడా ఈ సంవత్సరము 5 అడుగుల మట్టి విగ్రహంతో కూడా ఈ సంవత్సరము చేశారు.
అలాగే ప్రతి సంవత్సరం కూడా డే బై చొప్పున ఈ కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో మేము ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నాము విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో. వందలాది విగ్రహాలు ఉన్నటువంటి కొత్తగూడెంలో నిమజ్జనానికి ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? కొత్తగూడెం పట్టణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వము ఎన్నో సహకరిస్తుంది. అయితే ఇక్కడ విగ్రహాల పూజ చేసే నాయకులు కనుక కానీ అక్కడ కమిటీ కానీ మనకి ఎక్కడి నుంచో వస్తున్నాయి. మన దగ్గరలో ఉన్న భద్రాచలంలో గోదావరి అనేది ఉన్నది, ఆ నదిలో కలిపితే చాలా పుణ్యం కాబట్టి అక్కడికి వెళ్ళేసి విగ్రహాలు కనుక నిమజ్జనం చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగూడెం కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ విగ్రహాలు అనేసి అక్కడ నిమజ్జనం చేస్తున్నారు. ఎందుకంటే వినాయకుడు తన తల్లి గంగమ్మ ఒడిలో చేర్చినట్టుగా భావించేసి భద్రాచలంలోనే అక్కడ ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం కనుక చాలా సిస్టమేటిక్ గా కార్యక్రమాలు కనుక చేపట్టేసి ఎవరికి ఏ అవాంతరాలు లేకుండా కూడా మన కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ అధికారులందరూ ఎక్కువ చొరవ తీసుకొని అక్కడికి ఎవరికి ఏ అవాంతరాలు లేకుండా చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నందుకు మేము మా విశ్వ హిందూ పరిషత్ తరపున వారి అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. చూసినట్టయితే ఈ ఏడాది కేవలం భద్రాచలంలో మాత్రమే నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి, అలాగే కొత్తగూడెంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా భద్రాచలంలో ఉన్నటువంటి గంగమ్మ ఒడికి చేర్చేందుకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి, అలాగే మనం ఎక్కడి నుంచి అది వచ్చామో చివరికి అక్కడికే తీసుకువెళ్ళేదే నిమజ్జనం యొక్క ప్రాశస్త్యం చెప్పేసి దారా రమేష్ గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్యామ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కెరటం న్యూస్.